ఫ్రెండ్స్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మంచి మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంటనే ఆ డీల్స్ని పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మీకు స్క్రీన్ మీద కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎఫ్ఐ బ్యాంక్ యాప్ ఉంటుంది కదా, సో మనకి ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఇస్తుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఈ బ్యాంక్లో మనం ఎఫ్డి ఎలా చేయవచ్చో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్టెప్స్ అయితే మీరు క్లియర్గా అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మధ్యలో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, అది ఒకసారి క్లియర్గా అయితే గమనించండి. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ యాన్యువల్గా లెక్కేస్తారు కాబట్టి మనకి అక్కడ చిన్న లూప్ హోల్స్ అయితే ఉంటాయి, మీరు అవి అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ మీకు ఎఫ్ఐ యాప్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అనేది మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఈ అకౌంట్ కనుక మీకు లేకపోతే ఇదో మీకు ఈ అకౌంట్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. మనకి ఫ్రీగా డెబిట్ కార్డ్ అయితే ఇంటికి అయితే పంపిస్తారు. అండ్ ఇది మోస్ట్లీ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే వస్తుంది. ఆర్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనకి ఈ అకౌంట్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఫ్రీగా అయితే వస్తుంది. మీరు జీరో బ్యాలెన్స్, ఎటువంటి బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ ఫీ అనేది స్కిప్ చేయాలనుకుంటే 200 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆ డెబిట్ కార్డ్ ఫీ స్కిప్ చేయాలనుకుంటే మీరు 25,000 ట్రాన్సాక్షన్స్ చేస్తే చాలు. ఒకవేళ 200 రూపీసే పర్లేదు అనుకుంటే మీరు 25,000 స్పెండ్ చేయకపోయినా సరే మీరు ఆ 200 పే చేస్తే చాలు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. మీకు ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి మీరు సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా మంచి ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి చాలా బెటర్గా మీకు అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అకౌంట్ సంగతి మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి, సో ఇక్కడ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు కింద బాటంలో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఇన్వెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారు అనేది మొత్తం అయితే అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్లాన్స్ కూడా అయితే ఉంటాయి. ఇక్కడ 14 days ప్లాన్ ఉంటుంది, 1 year ఉంటుంది, 185 days ఉంటుంది అండ్ 400 days అయితే ఉంటుంది. సో ఇక్కడ 14 daysకి 3% per annum అని చూపిస్తున్నారు కదా. సో ఇక్కడ మీరు 14 daysకి 3% అయితే రాదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 14 days ప్లాన్ అయినప్పటికీ కూడా 3% per annum అంటున్నారు. అంటే సంవత్సరానికి 3% చొప్పున వస్తుంది అనమాట. బట్ 14 daysకి ఉంచినందుకు గాను 14 days ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు క్యాలిక్యులేషన్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా 3% per annum అంటున్నారు కాబట్టి 3 divided by 12 వేద్దాం. మనకి మంత్కి వచ్చేసరికి 0.25% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. సో 3% per annum అన్నారు కాబట్టి, సో 3%ని మనం 12 monthsకి అయితే డివైడ్ చేయాలి. కాబట్టి మనకు సంవత్సరం ఇది నెలకు వచ్చేసరికి 0.25%. అందులోని మనం వేసేది 14 days కాబట్టి 0.25ని మనము 2 partsకి అయితే డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 0.1, సో అంటే 0.125% అయితే వస్తుంది అనమాట. ఈ ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా 14 days 3% per annum, సో అది 0.125 per month పర్ 15 days అనమాట. ఆ లెక్కన మీరు ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 400 days వేసుకుంటే మీకు ఖచ్చితంగా 7.4 అయితే వస్తుంది. అండ్ 1 year వేసుకుంటే మీకు 6.8 అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసం 14 days ప్లాన్ అయితే వేస్తాను. సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 3% per annum, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మెచ్యూరిటీ డేట్ వచ్చేసరికి ఇప్పటి నుంచి 14 days డేట్ అయితే వస్తుంది. ప్రజెంట్ నేను 1000 రూపాయలు వేస్తున్నా. మినిమం 1000 రూపాయలు అయితే ఎఫ్డి వేయాల్సి ఉంటుంది ఈ యాప్లో వచ్చేసరికి. ఇక్కడ మీరు కావాలనుకుంటే అమౌంట్ని ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు. బట్ ఈ 14 days అనేది ఆల్రెడీ ఇది మీరు లాక్డ్ దాంట్లో సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒకవేళ ఇందులో కాకుండా ఇక్కడ క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్ అని మీకు మాన్యువల్గా క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మీరు టెన్యూర్ని పెంచుకోవచ్చు. మీ టెన్యూర్ని బట్టి మీ ఇంట్రెస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది మాన్యువల్ అనమాట. లేదు ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నవి నేను సెలెక్ట్ చేసుకుంటా అంటే సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నది మీరు
సో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నది ఇక్కడ 14 days అనేది సెలెక్ట్ అయితే చేస్తున్నా. ఆల్రెడీ 1000 రూపీస్ అయితే వేస్తాం, 40 days లాకింగ్ పీరియడ్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అపాన్ మెచ్యూరిటీ ఏమవ్వాలి, ఆటో రెన్యూవల్ అవ్వాలా లేకపోతే మీ ఎఫ్ఐఐ అకౌంట్లో క్రెడిట్ అయిపోవాలని అయితే అడుగుతుంది. నేను క్రెడిట్ అయిపోవాలని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఆన్ మెచ్యూరిటీ అనేది లాక్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే 14 days కాబట్టి. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడొచ్చు క్విక్ సేవర్ 1000 రూపీస్ డిపాజిట్ అయితే అయిపోతుంది. మీరు నామినీని కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ సెలెక్ట్ నామినీ క్లిక్ చేసి మీరు నామినీని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇక్కడ స్వైప్ టు ఓపెన్ ఇలా జస్ట్ స్వైప్ చేస్తే చాలు మీ ఎంటీ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు డిపాజిట్ క్రియేషన్ ఈస్ టేకింగ్. ఇక్కడ చూడొచ్చు డిపాజిట్ ఓపెనింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ డన్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అండ్ మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయి 1000 రూపీస్ డిపాజిట్ అయిందని. ఇది మనకి మన ఎఫ్డి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ మెచ్యూరిటీ నాకు ఎంత వస్తుంది, 1001 రూపీస్ అయితే వస్తుంది. అలా ఎందుకంటే 0.0125 ఇంట్రెస్ట్ రేట్ చొప్పున మనకి 1000 రూపీస్ అయితే వస్తుంది. సో ఇది మనకి ఈ విధంగా డైరెక్ట్ మన అకౌంట్కి పే అవుట్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎఫ్ఐ బ్యాంక్లో డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అనమాట, మీకు ఎటువంటి డిఫికల్టీ అయితే ఉండదు. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే అండి. వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మంచి మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంటనే ఆ డీల్స్ని పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మీకు స్క్రీన్ మీద కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి.